హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే పొటాటో పిల్లోస్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ అయితే ఒక 4 బంగాళదుంపలు అండి ఊరిక 2 ముక్కలుగా కట్ చేసేసాను. దాన్ని కొంచెం చిన్న గిన్నె తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ముక్కలన్నీ దానిలో వేసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు అవి బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఉడికిపోయాయండి, స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, తొక్క తీసి స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి. కుదిరితే స్మాషరు, లేకపోతే పీలర్, ఏదైతేనేమి స్మాష్ చేసుకోవడం ముఖ్యం మనకి. ఎందుకంటే ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇలా స్మాషర్తో స్మాష్ చేశాక చూడండి, క్వాంటిటీ అయితే చాలా మెత్తగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి కావాలో ఇప్పుడు వేసుకుందాం రండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఆ పొటాటోకి సరిపడా సాల్ట్, తర్వాత అయితే కొంచెం కారం, తర్వాత కొంచెం కార్న్ఫ్లోరు, ఇంకొక స్పూన్ బియ్యపిండి, అంతే అండి. ఇంకా వాటర్ ఏం వేయకుండా ఈ పొటాటోలో అంటే ఈ బంగాళదుంప ఉన్న నీరుతోనే మనం ముద్దలాగా చేసుకోవాలండి. ఇలాంటి ముద్దని మనం 3 ముద్దలుగా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని చూపించిన విధంగా బాగా పల్చగా రోల్ చేసుకోవాలండి. మరీ మందంగా రోల్ చేసుకోవద్దండి, మరీ పతలాగా రోల్ చేసుకోవద్దు. మీడియం సైజులో రోల్ చేసుకుంటే కొంచెం లోపల ఉడికి బాగుంటాయి. ఇదిగోండి, నాకు కొంచెం ఇది మళ్ళీ మందంగా అనిపించింది. మళ్ళీ కట్ చేసుకొని ఇంకొక పీస్ తీసుకొని దాంట్లో అది కూడా రోల్ చేసుకున్నానండి. అలా రోల్ చేసుకునే దాన్ని ఇప్పుడు మనకి ఎంతెంత సైజు కావాలో కట్ చేసుకుందాం రండి. చూడండి, చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం కలిపిన మిగతా 2 ముద్దలు కూడా తీసుకొని నీట్గా చూపించిన విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక ఫోర్క్ నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఇప్పుడు మనము పిల్లోస్ చేసుకుందామండి. ఫోర్క్తో ఊరికలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చూడండి, షేప్ చూసేదానికి ఎంత బాగుందో. ఇలా చూపించినవన్నీ మనం చేసుకున్న చిన్న చిన్న పీసెస్వి మొత్తం చూపించిన విధంగా మనం చేసుకున్నవన్నీ ఫోర్క్తో అలా చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ పొటాటో పిల్లోస్ తిన్నారా అండి? తింటే కామెంట్ చేయండి. నేనైతే తినలేదండి. వీడియోస్ అలా ట్రోల్ చేస్తుంటే ఈ వీడియో కనిపించిందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి చేసా, బాగుంది. ఇది సెకండ్ టైం అండి. మీకు చూపించడానికి ఇది సెకండ్ టైం. ఎందుకంటే నేను ఏదైనా ఫస్ట్ చేసి బాగుంటేనే మళ్ళీ చేస్తాను అనమాట. అంటే మీకు చూపించడానికి. చూడండి, ఈలోపు మొత్తం మనం చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న ముక్క వేసుకున్నానండి. నాకైతే హీట్ అయింది. మరీ ప్రీ హీట్ కాకూడదు, మరీ లో హీట్ కాకూడదండి. మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఇవి మొత్తం ఒకటొకటిగా వేసి అంటుకోకుండా నీట్గా జాగ్రత్తగా వేసుకొని సిమ్లో కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఒక్క 5 మినిట్స్ పడుతుందండి, అంతే. అంతకంటే టైం ఎక్కువేం పట్టదు. సిమ్లో అంటే లోపల నుంచి బంగాళదుంప లోపల నుంచి కూడా బాగా కాలి టేస్ట్ బాగుంటుంది, అంతే అండి. చూడండి, ఒక్క కాక అలా వచ్చిందో లేదో సిమ్లో. కలర్ ఎంత బాగుందో కదండి. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ చూడండి, ఉబ్బి చాలా బాగున్నాయి పిల్లోస్ లాగా.
ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదండి, మనమైతే ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం, తీసేసుకుందాము. కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి, నాకైతే అంతే అనిపిస్తుందండి. మిగతావన్నీ మనం ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి టమాటా సాస్తో తింటే ఉంటుందండి. ఆహా, పిల్లలకైతే ఇంకా యమ్మ ఇష్టంగా తింటారండి. యమ్మీ యమ్మీ పొటాటో పిల్లోస్ రెడీ. సాప్ సాప్.